వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్ కరీంనగర్. సో ఈ వీడియోలో మనము ఓటీపీకి టీఓటీపీకి ఉన్న డిఫరెన్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఓటీపీ మనకు వన్ టైం పాస్వర్డ్, టీఓటీపీ కూడా అదొక ఓటీపీ పాస్వర్డ్ లాంటిదే. సో అందులో పెద్దగా ఏముంది అని అనుకోకుండా కాస్త ఈ డిఫరెన్స్ని అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి మనకి 2FA ఫ్యాక్టర్ అథెంటికేషన్ కంపల్సరీ అని అంటున్నారు. అంటే టీఓటీపీ ద్వారా మనకు ఓటీపీ జనరేషన్ చేసుకునే ఆప్షన్ ఉంది అని అంటున్నారు. ఇది ఎవరికి అంటే ఎక్కువగా మనము ఆల్గో ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. కానీ నార్మల్ ట్రేడర్స్ కూడా టీఓటీపీ చేసుకొని ట్రేడింగ్ చేసుకుంటున్నారు. సో లాగిన్ కావడానికి మనకు ఓటీపీ కానీ టీఓటీపీ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే మనం అకౌంట్ లాగిన్ అయిపోవచ్చు. సో ఇక్కడి వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఓటీపీ కన్నా టీఓటీపీ వెరీ సెక్యూర్డ్. సో హ్యాక్ కావడానికి ఛాన్సెస్ లేదనేసి అందరు అంటున్నారు. ఫైన్. ఇప్పుడు ఒక విషయం ఆలోచిద్దాం. ఓటీపీ దేనికి వస్తుంది? మనం ఏదైతే అకౌంట్ ఓపెన్ చేసామో ఆ అకౌంట్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి మాత్రమే ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే లాగిన్ చేస్తున్నామో లాగిన్ చేయగానే మనకు ఓటీపీ అడిగితే మన మొబైల్ చెక్ చేసుకుంటామో రిజిస్టర్ మొబైల్లో ఓటీపీ రాగానే ఎంటర్ చేస్తాం. కానీ టీఓటీపీ వచ్చేసి గూగుల్ అథెంటికేటర్ యాప్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది నా అకౌంటే కావచ్చు. నేను అకౌంట్ లాగిన్ అయిన తర్వాత అంటే నా నెంబర్ ఇచ్చాను, అకౌంట్కి నాకే ఓటీపీ పాస్వర్డ్ వస్తుంది. కానీ నేను టీఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు థర్డ్ పార్టీ మొబైల్ యాప్ నుంచి రిజిస్టర్ చేసుకుంటున్నా. థర్డ్ పార్టీ మొబైల్ నెంబర్, నాట్ రిజిస్టర్డ్ ట్రేడింగ్ అకౌంట్కి ఇచ్చిన రిజిస్టర్ మొబైల్ నెంబర్లో ఉన్న మొబైల్ నుండి కాకుండా XYZ మొబైల్ యాప్లో గూగుల్ అథెంటికేటర్ యాప్ డౌన్లోడ్ చేసేసుకొని ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయగానే ట్రేడింగ్ అకౌంట్ లాగిన్ కాగానే వచ్చిన స్కాన్ కోడ్ను అక్కడ కొట్టేసి నేను ట్రేడ్లోకి లాగిన్ అవుతున్నా. అంటే ఇప్పుడు గూగుల్ అథెంటికేటర్ ఏం చేస్తుంది? ఆ స్కాన్ కోడ్ ఎవరు స్కాన్ చేసినా కానీ అది ఓటీపీ జనరేట్ చేస్తుంది. అంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉన్న వాళ్ళే గూగుల్ అథెంటికేటర్ యాప్ స్కాన్ చేయాలనేది రూల్ ఎక్కడా లేదు. ఇప్పుడు నేను నా అకౌంట్ను ఎవరైనా హ్యాండిల్ చేయాలనుకున్నా, లేదా నేను మా బ్రదర్ అకౌంట్ని హ్యాండిల్ చేయాలనుకున్నా, లేదా నేను మా ఫ్రెండ్ అకౌంట్ను హ్యాండిల్ చేయాలనుకున్నా కూడా ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్ అయిపోతుంది. ఇంతకుముందు ఏంటి, ఓటీపీ వచ్చిన ప్రతిసారి అతనికి ఫోన్ చేసి ఓటీపీ అడిగి మనం లాగిన్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కాకుండానే మన యాప్లోనే గూగుల్ అథెంటికేటర్ యాప్ నుంచి స్కాన్ చేసేసుకుంటే ప్రతిసారి ఓటీపీ అవతల వ్యక్తిని అడగాల్సిన అవసరం లేకుండానే అతని అకౌంట్ను మనం ఆటోమేటిక్గా లాగిన్ కావచ్చు. కోర్స్ అతను మనకు యూజర్ ఐడి, పాస్వర్డ్స్ అండ్ స్కాన్ కోడ్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నాడు. కానీ ఇంత సెక్యూర్డ్గా రిజిస్టర్ మొబైల్ యాప్లో కాకుండానే ఓటీపీ అనేది హ్యాపీగా మనకి గూగుల్ అథెంటికేటర్ స్కాన్లో దొరికిపోతుంది. అలానే ఒకటి కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ మనం స్కాన్ చేసుకోవచ్చు. అంటే ఒక కంపెనీలో 10 అకౌంట్స్ ఉంటే 10 అకౌంట్స్ని మనము స్కాన్లో పెట్టుకోవచ్చు. స్కాన్ చేసేసుకుంటే 10 అకౌంట్స్ కోడ్ యొక్క ఓటీపీ మనకే వచ్చేస్తుంది. మనం గూగుల్ అథెంటికేటర్ యాప్ ఓపెన్ చేయగానే ఆడ క్లియర్గా క్లయింట్ కోడ్తో సహా మెన్షన్ అవుతుంది ఓటీపీ ఎవరికి జనరేట్ అవుతుందా అని చెప్పేసి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ కావాల్సిన చోట గూగుల్ అథెంటికేటర్ యాప్కి వెళ్ళిపోయింది. అక్కడ కూడా మనం మాట్లాడుతుంటాం, ఒకవేళ సార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కే కాకుండా రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి వెళ్తుంది, ఈమెయిల్ ఐడి ఎవరు యాక్సెస్ చేసిన అవుతుందంటే దేర్ ఈజ్ ఎ ఛాన్సెస్ ఎక్కువ సార్లు మనం ఈమెయిల్ అనేది ఎవరికి ఇవ్వము. కానీ ఓటీపీ ప్రతిసారి చెప్పడం, ప్రతిసారి అడగడం కూడా ఇబ్బంది. కానీ టీఓటీపీ కనుక ఒక్కసారి జనరేట్ చేసుకుంటే ఎవరైతే ట్రేడింగ్ అకౌంట్ని ఇంకోరు హ్యాండిల్ చేసుకోవాలనుకున్నా, లేదా ఎవరైతే ట్రేడ్ చేయాలనుకున్నా తీసుకోవడం ఈజీ. సపోజ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మన ప్లేస్లో లేకున్నా పర్వాలేదు, మనం వేరే యాప్ నుంచి ఒకసారి అథెంటికేట్ చేసుకుంటే ఆ అథెంటికేటర్ యాప్ నుంచి కూడా మనం ట్రేడ్ చేసుకోవడానికి వీలుంది. సో ఈ డిఫరెన్స్ అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ఎవరికైనా ఒకవేళ మీరు అకౌంట్ ఇచ్చిన గూగుల్ అథెంటికేటర్ యాప్లో మీ పాస్వర్డ్ గూగుల్ అథెంటికేటర్ అకౌంట్ ఓటీపీ నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు. సో ఎవరికైనా అకౌంట్లు ఇచ్చి ఉంటే
మీరు కావాలంటే పాస్వర్డ్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. పాస్వర్డ్‌తో పాటు కొత్తగా టీఓటీపీ రీజనరేషన్ అనే ఆప్షన్ ఉంది. కాబట్టి రీజనరేషన్ కూడా చేసుకున్నారనుకో, మళ్ళీ మీ ఒరిజినల్ యాప్‌లోకి మీరు లాగిన్ చేసుకోవచ్చు. మీ మొబైల్ యాప్‌లోనే చేసేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకది యూజ్ ఉండదు. సో, ఒకసారి టీఓటీపీ గురించి జాగ్రత్తగా ఉండండి. థాంక్ యూ.